మొన్న పెట్టిన వీడియోలో రెడ్ రైస్‌తో దోస వేశారు కదక్క! రెసిపీ అండ్ రైస్ గురించి ఒకసారి చెప్పండి అని అడిగారు. ఒక 40, 50 సంవత్సరాల నుండి జన్యు మార్పిడి విపరీతమైన పురుగు మందులు చల్లిన రేషన్ రైసు, బ్రౌన్ రైసు, మన రెగ్యులర్ వైట్ రైస్‌తోని దోసలు వేసుకోవడం మనకు బాగా అలవాటైపోయింది కదండీ! ఇలా మందులు చల్లిన పంటల వల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తున్నాయని చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా! అందుకని నేను మన వందల సంవత్సరాల నాటి కిందటి ఆరోగ్యకరమైన న్యాచురల్ ఫార్మింగ్‌లో పండించిన ఇలాంటి దేశీ నవర రైస్‌తో దోసలు ట్రై చేశాను. ఈ రైసు అందులోనే వండుకొని తినడం కొంచెం కష్టమే కదండీ! ఎందుకంటే వైట్ రైస్ తినడం బాగా అలవాటైపోయింది కదా అందరికీ. అదే బ్రౌన్ రైస్ తినేవాళ్ళకైతే రెడ్ రైస్ అన్నం కూడా తినగలరు. ఈ రెడ్ రైస్ అన్నంలాగా తినలేని వాళ్ళు ఇలా దోసల్లా వేసుకొని తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది కదా! ఒకసారి మీకు దగ్గరలో ఉన్న లోకల్ ఆర్గానిక్ స్టోర్స్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ నవరా రెడ్ రైస్ దొరుకుతాయి. ఈ నవరా రెడ్ రైస్‌లో షుగరు, బీపీని తగ్గించి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గేలాగా, ఒంట్లో రక్తాన్ని పెంచేలాగా చాలా మంచి గుణాలున్నాయటండి. ఈ నవరా రైసు అసలు పేరు సంస్కృతంలో నివారణ అంటండి. చాలా రకాల జబ్బులు నివారించే గుణం ఉంది కాబట్టి అలా పేరు వచ్చిందని అంటారు. ఈ బిజీ లైఫ్‌లో చాలామందికి ఇన్‌స్టంట్‌గా దొరికే బయట దోసల పిండిలు తెచ్చుకొని వేసుకోవడం అలవాటైపోయింది కదండీ! అలా ఇన్‌స్టంట్ దోసల పిండిలు, ఇడ్లీ పిండిల్లో కూడా చాలాగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి. అందుకని నేను అస్సలు వాడను. ఇలాగే ఇంట్లో ఆరోగ్యంగా ట్రై చేస్తూ ఉంటాను.